జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాము. చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టడం, తర్వాత చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడము, ఆ జైలు ఆ తర్వాత తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రోడ్డు పైన పడి ఏడవడము, దొర్లడము, ఇదంతా చూసినాము. ఆ స్కిల్ డెవలప్మెంట్, ఆ స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు సంచలన ప్రకటన కూడా ప్రకటన చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత బెయిల్ రద్దు చేయాలి అంటూ ఏపీసీఐడి దాఖలు చేసిన పిటిషన్ పై ఇంతకుముందు అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఏపీసీఐడి సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటే అప్పుడు పిటిషన్ వేసినపై ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ జరిగిన ప్రక్రియలో ఈ కేసు జరిగిన తర్వాత ఈ కేసు 2 వారాలకు వాయిదా వేసింది. ఈ సుప్రీంకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాది మారినట్టు సుప్రీంకోర్టుకు ప్రభుత్వపు న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సిన ఉన్నందున వాయిదా వేయాలని సుప్రీంకోర్టుని కోరారు. తర్వాత విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు తరపు లాయర్ న్యాయవాది సిద్ధార్థ రుద్ర తెలుసుగా ఇతను 2 వారాలు వాయిదా వేయాల్సిందిగా కోరారు. లూత్రా విజ్ఞప్తితో తుదుపరి విచారణ 2 వారాలు వాయిదా వేసింది న్యాయస్థానం. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనము ఈ నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఈ కేసు ఇప్పటికైతే 2 వారాలు వాయిదా పడింది. కానీ ఈ కేసు అయితే ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వము వాదిస్తా ఉంది కాబట్టి ఏపీసీఐడి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కాబట్టి మరి ఇది ముందుకెళ్తుందా, లేకుంటే మరి ఈ కేసు కొట్టేస్తారా, లేదా మరి ఉపసంహరించుకుంటారా ప్రభుత్వం నుంచి? ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఉండేదే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు సాక్ష్యాధారాలు ఇవన్నీ ఇప్పుడు ఏపీసీఐడి చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా వింటారు కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా 2 వారాల తర్వాత రాబోయే రోజుల్లో ఈ కేసు అనేది ఉండకపోవచ్చు. స్కిల్ కేసు కావచ్చు. తర్వాత మనం చూసాము ఇప్పుడు కూడా సిఆర్డీఏలో ఫైల్స్ అన్ని తెప్పించుకొని చూడాలని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి కాబట్టి అవన్నీ చూస్తున్నారు. కానీ ఆ ఫైల్స్ అన్ని మాయమయ్యాయంటూ కూడా పచ్చ మీడియా నిన్న మొన్న ప్రచారం చేయడం కూడా చూసాము. సో ఈ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసులు అయితే పెట్టాడో చంద్రబాబు నాయుడు పైన అది ప్రభుత్వం తరఫున పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడే ఉన్నాడు కాబట్టి ఈ కేసులన్నీ ఏ కేసు కూడా ఈ 5 ఏళ్ల లోపల ఏ కేసు కూడా నిలబడదు, కొట్టేసే అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు మొత్తానికి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏ ఒక్క సాక్ష్యం కూడా లేకుండా చేస్తాడనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుపై ఏపీసీఐడి కూడా ఇప్పటికైతే ప్రజెంట్కి అయితే 2 వారాలు ప్రభుత్వం తరపు ఎవరు లాయర్ లేరు అని ప్రభుత్వం ఇప్పటికైతే తప్పించుకున్నారు. కానీ 2 వారాల తర్వాత ఆటోమేటిక్గా సాక్ష్యాధారాలు లేవంటూ ఏపీసీఐడి కూడా ప్రభుత్వ తరపు నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది. ఇంతకన్నా ముందుకెళ్లే అవకాశం అయితే ఉండదు.